నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను మొన్న వచ్చినప్పుడే ఆ ధారణకు ఫస్ట్ డే కూర్చున్నప్పుడే అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా చెప్పిన బరాబర్ వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ను గోల్ చేస్తారు, వీళ్ళు ఇటువంటి చెప్తారని మొదలే ప్రియంప్ట్ చేసి చెప్పినా అదే జరుగుతున్నది. అలా ఆ రోజు మాట్లాడింది చేస్తున్నామో అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి సుట్టపోలిలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టికే దీన్ని క్లోజ్ చేస్తారు ఈ కేసును. వీళ్ళు పాపతో ఉన్న వీడియోలు ఎందుకంటే సీసీ కెమెరాలు లేకుండా చేశారు కదా వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా పాపను పట్టుకొని ఉన్నది విజువల్ ఎక్కడ లేదు కాబట్టి అసలు పాపనే రాలేదని పెట్టి ఇటే బద్నాం నెట్టి అది ముందే ప్రసవం ముందే జరిగింది కాబట్టి ఆల్రెడీ సమస్యలు ఉన్నాయని చెప్పని దాన్ని ఒక ప్రొజెక్ట్ చేసేందుకు చేశారు. అయితే ఆ జాతరలో ఉన్నటువంటి ఒక యువకుడే అరే ఏమో ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుందా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భయానకమైన వాతావరణం తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే స్ట్రైట్గా ఆయన సర్పంచే క్లియర్గా చెప్పిండి ఏంది, నువ్వు ఎవ్వని దగ్గరికి పోయినా కానీ, నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోయినా ముఖ్యమంత్రి దగ్గర పోయినా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీడియో పెట్టిండు. అరే గిట్ల ఉన్నదన్నా ఇదిగో వాస్తవం అసలు ఇది అగో చంటిపిల్ల సంకల్నే ఉన్నది లోపల వీళ్ళ అమ్మ వాళ్ళందరూ లోపల ఉన్నారని. ఇప్పుడు డిఎస్పీ ఆన్ రికార్డ్ ఏం చెప్పిండు, పాప లేదని చెప్పిండు. ఇప్పుడు దొరికిండు, పాప ఉన్నదని దొరికిండు. ఇప్పుడు తన్నది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా. సీసీ కెమెరాలు తీసి ముంగడ పెట్టు. సీసీ కెమెరాలు ఇప్పుడు దాదాపు కొన్ని వేల మంది వచ్చేటువంటి జాతర అది. మరి ఆ జాతరలో సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఉట్టిగా సందులలో గల్లీలలో పందులు తిరిగేటి, పులులు తిరిగేటి, అడవిలో పెడుతురుగా, ఎవడెవడు ఎక్కడ తిరుగుతారు పుల్లకు కూడా పెడుతురుగా, కెమెరాలు పెట్టి తిప్పుతురు కదా. మరి మనుషులు గంత పెద్ద జాతర జరుగుతుంటే సీసీ కెమెరాలు లేవనట్లుంటుంది. అది ఉంటే ఒకనొక జాతకం బయటపడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏ ఊర్లోకి పోయినా కానీ ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు, కులాంతర వివాహం జరిగింది. ఆమె కులం ఏందో తెలుస్తుంది కదా, ఆడ తెలిసే జరిగింది అనేది కదా ఇటు చేసేది. 1 వీక్ అవుతుంది, కులం ఏందో తెలుసుకోలేకపోవడం ఏందండి? అంటే అంత గొప్ప ఇంత దారుణంగా ఉందా సిస్టమ్? రాజ్యం వాళ్ళ చేతులలో ఉన్నది. దీన్ని వీళ్ళు పేదోళ్ళు కాబట్టికే, అమాయకులు కాబట్టికే, కింది కులాలోళ్ళు కాబట్టికే, వీళ్ళకు నోరు లేదు కాబట్టికే, ఇంకా సాకలైన మా రాజ్యాలు ఇంకా నడుస్తున్నాయి అనుకుంటారు కాబట్టి, ఆ భ్రమలలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళెంబడి ఎవరు లేరు అని. వీళ్ళందరూ సంఘాలు మొత్తం వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా 80% వెళ్ళి వీళ్ళని పంపించాలి, టెంట్ ఉంటే ఉంచొద్దు, దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసి బయట ఒక ప్రచారాన్ని నిజాన్ని నిలబెట్టేందుకు చాలా కష్టమవుతుంది. అబద్ధం ఇట్లా చిన్న దాంతో ఇట్లా వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఏదో ఎట్లయితే విషం చుక్క పాలల్లో ఒక కుండెడు పాలల్లో వేస్తే ఎట్లా విషం అవుతుందో అట్లా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం పచ్చి నిజము, ఒక పచ్చి బాలెంత 2 నెలల పాప సంకల పెట్టుకొని ఉన్న పాప, ఆమె కూడా చెప్తున్నది, మొన్న కూడా ఇదే చెప్పింది, కాల్తోని తన్నిండు అని చెప్తుంటే తన్నలేదు అని చెప్పి తననే అబద్ధం చేసేటట్టుగా చేస్తే మధుసూదన్ రెడ్డికి అమ్మనికి ఏమైనా గెట్టు పంచాయతీ కూడా పంచాయతీ ఉందా? మీ భూమి పక్కకు వాళ్ళ భూమి ఉందా? మీ భూమే లేదు. మీ ఇంటి పక్కకు వాళ్ళ ఇల్లు ఏమైనా ఉన్నదా? నీకు ఆయనకి ఏమైనా ఉన్నదా? చిన్నప్పుడు మీరు క్లాస్మేట్లేం కాదు కదా. ఇక చూడుర్రి, ఊరోళ్ళు కనుక పెద్దోళ్ళు తాత నాయనమ్మ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళ పేర్లు తెలుస్తాయి. వీళ్ళ పేర్లు వాళ్ళకి తెలియకపోయినా కానీ కులం అయితే తెలుస్తుంది కదా. నీ వీళ్ళతోని వాళ్ళకు ఏమైనా గెట్టు పంచాయతీ కూడా పంచాయతీ ఉన్నదా? ఉంటే కులం పంచాయతీ ఉండొచ్చు, అంతేగాని ఏం పంచాయతీ లేదు కదా. లేకుంటే నువ్వే కొట్టినావు, నువ్వే చంపినావు అని ఎందుకు చెప్తారు? పోనీ తనకు బిడ్డ పేరు మీద, అమ్మ నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, చచ్చిపోయిన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, మత్స్సోన్ రెడ్డి అంటోడే కాలుతో దాన్ని లేదా? అంతే కదమ్మా. నీ బిడ్డ మీద ప్రమాణం సమాజం చూడండి. రేవంత్ రెడ్డి ఉన్నదాన్ని లేని దాన్ని ఎట్లా దుష్ప్రచారం చేసి పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతులలో ఉన్నది కాబట్టి ఎట్లా అబద్ధంగా చిత్రీకరించి వీళ్ళని తప్పులు పట్టేసే ప్రయత్నం చేస్తుండే కదా. అరే పిల్లల మీద ఒట్లేసి మీకు అబద్ధం చెప్పేటువంటి కుసంస్కారాలు సంస్కారం మీకు ఉండొచ్చు, కానీ ఇట్లా పేద పిల్లలు చెప్పరు. మాదిగ రేవంత్ రెడ్డి, రజాకార్ రేవంత్ రెడ్డి, నేను మాదిగ బిడ్డను, మాదిగోళ్ళే, నేను నా రాజకీయ భవిష్యత్తే మాదిగోళ్ళతో తయారని చెప్పినావు కదా. ఈ ఒక మాదిగ తల్లి ఇక్కడ 2 నెలల చనుబాలు తాగేటువంటి పసి గుడ్డును చంపుకున్నటువంటి ఒక బిడ్డ అడుగుతుంది ఇక్కడ. 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేసుకుంటూ అడుగుతున్నది, ఏడ చచ్చినావు, ఏం చేస్తున్నావు? నీ సుట్టపోళ్ళను కాపాడుతందుకు మొత్తం తెలంగాణ పరువు, మొత్తం ప్రపంచానికి పరువు తీస్తున్నావు నువ్వు. కాలుతోందని తాడే ఇన్ని జరిగినాక కూడా ఇంకా మీరు అబద్ధాలు ప్రచారం చేసుడు, వాళ్ళనే తప్పులు పట్టించే ప్రయత్నం చేసుడు, ఇదంతా ఎక్కడి దుర్మార్గం ఇది? ఒట్టిగా వాళ్ళ పాపం ఏదో వచ్చింది. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ 100కు ఫోన్ ఎవరు చేసిండ్రు? వీళ్ళ నెంబర్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఉంటుంది కదా, నీకు రికార్డు ఉంటుంది కదా. ఎక్కడెక్కడ పొక్కల వన్న నక్సలైట్లను దొరకబడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరు 100కు ఎవరు ఫోన్ చేసిరు అంటే ఎవరు కంప్లైంట్ తీసుకోవాలి? నువ్వు వీళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా మాజాలు దావుకుంటా కూర్చొని పోలీస్ స్టేషన్లల్లో ఎందుకు? కేవలం రేవంత్ రెడ్డి సుట్టపోలని చెప్పాను వాళ్ళు, అంతే కదా. మరి తర్వాత ఇచ్చిన దాన్ని కూడా తీసి అవతల పడిస్తున్నారు కదా. ఎక్కడన్నా ఏ మాటలన్నా
వీళ్ళు అన్నదానికి పొల్లు పోకుంటే ఎక్కడన్నా వీళ్ళు మీ లెక్క ఆర్టిస్టులు కాదు. పుటకో మాట మాట్లాడి ఏసాలు వేసి ఓ రోజు ఒక దగ్గర ఓ రోజు ఒక దగ్గర ఉండేటోళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళు వాళ్ళ బిడ్డ చనిపోయిన దానికి తన్నినోనికి వానికి శిక్ష కావాలని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని నువ్వు మళ్ళా దాన్ని ఎక్కడో చేసి తిమ్మిని బొమ్మి చేసినట్టుగా మొత్తం కింద వరేస్తే మీద వరేస్తే కింద లెక్క చేసి ఇది ఒక అబద్ధంగా ప్రచారం చేస్తారు కదా. సమాజంలో ఉన్న ప్రతి తల్లి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎవరన్నా కానీ పసిగుడ్డు చనిపోతే వాళ్ళ మీద ప్రమాణం తీసుకొని అబద్ధాలు చెప్పేటువంటి అంత దుర్మార్గంగా ఏ తల్లి అయినా ఉంటుందా చెప్పండి. ఈమె చెప్పేది మౌనిక చెప్పేది పచ్చి నిజం. దాన్ని ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇంకేమేం చేస్తారో దానికి సాక్ష్యం డిఎస్పీ ఆల్రెడీ చెప్పిండు కదా. అరే మీరు చదువుకున్న గాడిదలు కదా, వీళ్ళకి పాపం తెలియదు, ఆమె చదువుకోలే కానీ సంస్కారం ఉన్నది, ప్రేమ ఉన్నది. తల్లి ప్రేమ అంటే ఏంటిదో ఉన్నది. సమాజం మొత్తము ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి పాలకులను గల్లబట్టి అడగాల్సిన అవసరం ఉన్నది. జనాలు కూడా ఈ జరిగే దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద గట్టి కేసులు పెట్టి అత్యాచారం కింద కేసులు పెట్టి బొక్కల వరేయాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఆడోళ్ళు కొడతారంటే అన్నిటికీ సాక్ష్యం ఏంది? సీసీ కెమెరాలు నువ్వు బయటికి దిగి ఎందుకు తీయలే? సీసీ కెమెరాలు బయటికి ఎందుకు తీస్తలేవు? తీసేసిరని మేము చెప్తున్నాం, ఆరోపణ చేస్తున్నాం. తను కూడా చెప్తున్నది సీసీ కెమెరాలు ఉన్నాయి కదా తీయమని చెప్పని. తీస్తలేవు అంటేనే సీసీ కెమెరాలు ఆల్రెడీ నువ్వు ఉడవికి సాక్ష్యం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రిపోర్ట్ కూడా సేమ్ అట్లనే ఏం దెబ్బ తగలలేదు అని ఈయననే డాక్టర్ అయ్యి ఈయననే పోస్ట్ మార్టం చేసినట్టు పోలీసు ఆయన చెప్తున్నాడు. ఈయననే ఘటన చూసినట్టు రాయితో కొట్టిర్రు, కొబ్బరికాయ కొట్టిర్రు 2 రకాలు చెప్తున్నారు. అరే రాయితో కొడితే ఒక తీరుగా చదువుతారు నాయన. ఇగో రాయి అంటే ఇట్లా షేప్ ఉండదు, దీనికి రాయికి ఇట్లా షేప్ ఏముండదు. కొబ్బరికాయ నున్నగా ఉంటుంది, ఇట్లా షేప్ ఉండదు. తలిగితే ఎక్కడ దగ్గర పొక్కబడు ఏమైనా జరుగుతుంది. ఒకవేళ నిజంగా జరిగితే చూపి ఏ రాయితో కొట్టిరో చూపి. మరి ఏడ దెబ్బ ఎట్లా జరిగినో దాన్ని టెస్ట్కి పంపి. నువ్వు అది హైదరాబాద్ పంపి, లేదా ఢిల్లీకి పంపి టెస్ట్ పంపి. కొబ్బరికాయ అంటే నున్నగా ఉంటుంది, దాని కథ వేరే ఉంటుంది. ఇది 2తో జరిగిన దెబ్బ కాదు. ఇది ఛాతి మీద కాళ్ళు పెట్టి ఆ కొబ్బరికాయలు తీసేటువంటి ఇనుప రాడుతో కుచ్చి సంపుతా అన్నప్పుడు కాలుతో ఈ చేయితోటే కాళ్ళని ఇట్లా అంటే కింద పడి తలిగింది. ఆ రోజు కూడా అదే చెప్పింది. ఈయన లేనప్పుడు అదే చెప్పింది, వాళ్ళ తల్లి అదే చెప్పింది, వాళ్ళ అక్క అదే చెప్పింది. కొట్టినది ఆత్మరక్షణే అవుతుంది.